హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా చేసుకున్నాను అనమాట. పెళ్ళైనప్పటి నుంచి అయితే నేనే పసుపుల పాక అండ్ క్రిస్మస్ ట్రీ నేనే డెకరేషన్ అది చేస్తుంటాను 5 ఇయర్స్గా. అండ్ ఇదైతే 6th ఇయర్. ముందు ఒక 3 ఇయర్స్ దాకా నేనైతే అట్ట ముక్కలతో హౌస్ చేసేదాన్ని. కొంచెం కార్డ్బోర్డ్ అవి ఉండే కదా, వాటి హెల్ప్తో నేను ఇలాగే హౌస్లా చేసేదాన్ని. సో ఆ తర్వాత మా మామయ్య చెక్కతో ఇది చేయించుకుని వచ్చారనమాట. లాస్ట్ 2 ఇయర్స్గా ఇదే యూజ్ చేస్తున్నాం. ఈసారి ఇంకా కొంచెం కొత్తగా యూనిక్గా ఆలోచిద్దామని చెప్పి కొంచెం వేరేగా ఆలోచించామన్నమాట. టేబుల్ మీద నేను ఒక చున్నీ వేసేసాను. ఆ చున్నీకి మళ్ళీ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంతో ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ కొంచెం లుక్ బ్యూటిఫుల్గా కనిపించేలాగా ఫ్లవర్స్ని అరేంజ్ చేశాను అనమాట. సో అక్కడితో అక్కడ అయిపోయింది. ఇంకా పైన హౌస్ పెట్టేశాను. హౌస్ ఆల్రెడీ కొంచెం ఇసుక వేసాను అనమాట. సో గడ్డి కూడా ఉంటుంది కదా పశువుల పాకలో, గడ్డి అనేది లేకుండా ఎలా చెప్పండి. సో అందుకని నేను కట్ చేసి చిన్నగా వేస్తుంటే మా అత్తయ్య గారు చూసారు కదా వెనకాల నుంచి, లేదు ఎక్కువ అమౌంట్ వెయ్యి, నిండుగా కనిపించేలాగా వెయ్యి అన్నారు. సో అందుకనే నేను ఇంకా కట్ చేయడం ఆపేసి ఇలా పెద్దగా ఎక్కువ అమౌంట్ తీసుకొని వేసేసాను అనమాట. అండ్ హౌస్ పైన కూడా అంతకుముందు ఇల్లులన్నీ పూరిల్లులు పైన గడ్డితోనే ఏర్పాటు చేస్తారు కదా. నేను పుట్టిన తర్వాత ఫస్ట్ ఇల్లు మాత్రం పూరిల్లేనండి. పైన గడ్డి ఉండి మట్టితో చేసిన గోడలు అలాగే నేను అనమాట. సో అందుకని నేను పైన గడ్డే వేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే అన్నం ఉడికించి దాని మీద ఇలా రాసి దాని మీద గడ్డి అతుక్కునేలా చేశాను. కానీ ఈసారి కొంచెం కట్ చేయకుండా అత్తయ్య వేసేయమన్నారు కదా, ఇలా ఎక్కువ అమౌంట్ వేయడం వల్ల అది కింద పడడం లేదు. సో అందుకని నేనేం అతికించలేదు, ఎక్కువ అమౌంట్ అలా నిండుగా వేసేసాను అనమాట. ఆ తర్వాత నా దగ్గర కొంచెం ఫ్లవర్స్ అవి ఉంటే అలా హౌస్ మీద ట్రీస్ లాగా, అంటే తీగలు ఉంటాయి కదా, అలాంటి లుక్ రావడం కోసం కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పి అలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలా వేసి అటు ఇటు వేలాడేలాగా రెడ్ కలర్ ఫ్లవర్స్ వేసాను అనమాట. నాకైతే క్రిస్మస్కి ఫుడ్ తయారు చేయడం, చర్చికి వెళ్ళడం, వీటన్నిటికన్నా మెయిన్గా వీటి డెకరేషన్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ ప్లేస్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే దీని వెనకాల జీసస్ది ఫోటో ఉంటుంది, దాని చుట్టూ లైట్స్ కూడా ఉంటాయి. ఈ ఏరియా నాకు దానికి పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇటువైపు అయితే ఏవేవో వస్తువులు ఏవేవో ఉంటాయి. సో అందుకని నేను ఎప్పుడు ఇటువైపే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనం హౌస్ అయితే రెడీ చేసేసాం, దానిలోవి మనుషుల్ని తర్వాత పెడదాం. ఇప్పుడైతే క్రిస్మస్ ట్రీ అనేది అరేంజ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా మా థామస్ బాబాయ్ రియల్ ట్రీ. ఇక్కడ మనకి రియల్ ట్రీ దొరకదు. సో ఈ ప్లాస్టిక్ ట్రీనే 2 పార్ట్స్ ఉంటాయి, మనం గుచ్చేసేయడం. మనకి ఆ ట్రీని ఎటు కావాలంటే తిప్పేసుకోవచ్చు అనమాట. ఎన్ని బ్రాంచెస్ కావాలంటే అన్ని బ్రాంచెస్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ నా దగ్గర ఇది ఉంటే దాని చుట్టూ తిప్పేసాను అనమాట. తర్వాత అతే నన్ను ఎందుకు కొడుతున్నారు, నేను హనీ కోసం అనమాట. హనీని ఏదో అన్నానని చెప్పి దాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని సో అలా కంప్లైంట్లు ఇస్తూనే ఉంటుంది. అలా అందుకనే దాన్ని ఊరుకోబెట్టడానికి అత్తయ్య వచ్చి నన్ను కొట్టారు. సో హర్షి నాకు హెల్ప్ చేస్తుంది. అలాగా బెల్స్, క్రిస్మస్ తాతలు, బాల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి ఎప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. అలా ట్రీకి డెకరేట్ చేసేసిన తర్వాత ఒక లైట్ అనేది అరేంజ్ చేస్తామన్నమాట. సో ఫైనల్లీ ఇలా డెకరేట్ చేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నేను ఈసారి ఏంటంటే దీని ముందు ముగ్గు కూడా వేసాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ ఉన్నవన్నీ తగిలించేసాం, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, సైడ్స్ అన్నీ తగిలించేసి ఫ్రంట్కి మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టామన్నమాట. సో ఫైనల్లీ డెకరేషన్ ఇలా అయింది చూడండి. లోపల అన్నీ పెట్టేశాను. అండ్ దీని ముందు అయితే చిన్న ముగ్గు వేశాను, కలర్స్ లేవని కుంకుమ పసుపుతో అరేంజ్ చేసి మధ్యలో ఒక చిన్న దీపం వెలిగించాను అనమాట. ఇది మా డెకరేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని ఈ న్యూ ఇయర్ నుంచి నాకు కొంచెం న్యూగా నా ఛానల్ ముందుకు వెళ్ళాలని దీవించండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.